హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Teckydps. ప్లస్ మనకు వివో నుంచి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనేవి వస్తున్నాయి. ఇది వచ్చేసి వివోలో ఎక్స్ సిరీస్ గైస్. మనకు మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చూసే ఉంటారు. వివో X80 కానీ X70, X90 ప్రో ప్లస్ ఇవి రీసెంట్గా మనకు వివో నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పొచ్చు. వివోలో ఇవే గైస్ మనకు టాప్ హై రేంజ్ మొబైల్స్ ఎక్స్ సిరీస్. మనకి ఎక్స్ సిరీస్లో స్పెషాలిటీ ఏమంటే కెమెరాస్ గైస్. మనకు దీంట్లో కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. మనకు ఐఫోన్ లెవెల్లో ఉంటాయి కెమెరాస్, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఫిల్టర్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. మనకు కొత్త ఫిల్టర్స్ అనేది ప్రతి ఇయర్ కొత్త మోడల్ వచ్చి మనకు కొత్త ఫిల్టర్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఈసారి మనకు వివో నుంచి X100 సిరీస్ అనేది రాబోతున్నాయి. దీంట్లో మనకు మ్యాక్సిమం 3 మొబైల్స్ దాకా రావచ్చు. వివో X100, X100 ప్రో, X100 ప్రో ప్లస్. మనకి ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మనకి X100 ప్రో ప్లస్ అయితే ఇవి 2 మొబైల్స్ కన్ఫర్మ్గా వస్తున్నాయి. మనకు ప్రో వస్తుందో రాదో అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఈ వివో X100 సిరీస్లో 2 మొబైల్స్ అయితే కన్ఫర్మ్గా రాబోతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ వివో X100 ప్రో ప్లస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్టు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. ఇప్పుడు వివో X100 ప్రో ప్లస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, వివో X100 ప్రో ప్లస్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 2K OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లే. ఇది 120 Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లేలో మనకి ఏ ఫీచర్ అనేది మిస్ కాలేదు. మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకి ఏ ఒక్క ఫీచర్ అనేది మిస్ కాకుండా ఉంటుంది దీంట్లోన. ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకి డిస్ప్లేలో మనకి ఏ ఒక్క ఫీచర్ అనేది మిస్ కాకుండా అన్ని ఫీచర్స్ ఉంటాయి. మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతే. మనకు 6.78 ఇంచెస్ 2K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది అయితే దీంట్లో మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి కెమెరానే. మనకి వివో X100 ప్రో ప్లస్లోనే వచ్చేసి మెయిన్ కెమెరానే హైలైట్స్ ఇవి. మనకి ప్రీవియస్గా ఎక్స్ సిరీస్లో కూడా మనకి మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి కెమెరానే. ఈసారి మన కెమెరాస్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. మనకు అసలుకి ఎక్స్పెక్ట్ కూడా వెళ్ళరు, అంత మంచి కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు ఈసారి ఈ వివో X100 ప్రో ప్లస్లో. ఇప్పుడు దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మొత్తం మనకు 4 కెమెరాలు ఉంటాయి. ఈ 4 కెమెరాల్లో 3 కెమెరాలు వచ్చేసి సోనీ సెన్సార్లో ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకి సామ్సంగ్ సెన్సార్ ఉంటుంది. మొత్తం 4 కెమెరా అనేది ఫ్లాగ్షిప్ కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX898 OS కెమెరాతో వస్తుంది. ఇది మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ సెన్సార్ వస్తుంది. ఇది కూడా మనకు OS సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో 50 MP సోనీ సెన్సార్ వస్తుంది కదా మనకి. ఇది కూడా మనకి ఇది పెరిస్కోపిక్ కానీ టెలిఫోటో లెన్స్ కానీ యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో 50 MP వచ్చేసి సోనీ IMX758 అల్ట్రావైడ్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. మనకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్ సోనీ సెన్సార్వి. మనకి మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సారు, 50 MP నార్మల్ సెన్సార్, 50 MP అల్ట్రావైడ్. ఈ 3 కెమెరాలు వచ్చేసి 50 MPనే ఉంటాయి. అది కూడా 3కి సోనీ సెన్సార్లు యూజ్ చేసినారు. మనకి ఈసారి ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. మనకి మెయిన్ లాస్ట్ సెన్సార్ వచ్చేసి ఇది వచ్చేసి 200 MP సెన్సార్ వస్తుంది కదా మనకు. ఈ 3 కెమెరాలు 50 MPతో పాటు 200 MP కెమెరా కూడా వస్తుంది. 200 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ వస్తుంది కదా మనకు. దీంట్లో మనకు 10x దాకా ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి మన కెమెరాలోన. ఇంకా ప్రజెంట్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, ఏమేమి ఫీచర్స్ కొత్తగా వస్తున్నాయని. ఈ సెన్సార్స్ మాత్రం టాప్ లెవెల్ అని చెప్పొచ్చు కదా మనకి కెమెరా పరంగా వచ్చేసి. ఆండ్రాయిడ్లో ఇంకా ఇదే బెస్ట్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. దాంతోపాటు ఇది వచ్చేసి మనకు జైసిస్తో పార్ట్నర్షిప్తో కూడా వస్తుంది కదా మనకు. ప్రీవియస్గా మనకు X70 కానీ X80, X90, ప్రీవియస్గా లాంచ్ అయిన X90 కానీ X80, X70 జైసిస్ పార్ట్నర్షిప్తో వస్తున్నాయి మనకు. ఈ జైసిస్ అనేది మనకు కెమెరా పార్ట్నర్షిప్తో వస్తుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఫొటోస్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా మనకు. ఫొటోస్ అనేది నీట్గా షార్ప్గా వస్తుంది దీనివల్ల. ఇది మనకు జేసీఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. దీంట్లో కలిసి మనకు కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. చూద్దాం మనకి ఇది వచ్చిన తర్వాత దీనికి కెమెరా ఎలా ఉందనేది కూడా మనకి రివ్యూస్ అనేది తెలుస్తాయి. అప్పుడు ప్రజెంట్ కెమెరా పరంగా వచ్చింది దీంట్లో టాప్ లెవెల్ ఉన్నాయి కెమెరాస్ అనేది. మొత్తం ఫ్లాగ్షిప్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు దీంట్లో. ఒకవేళ కెమెరా కోసం ఒక మంచి మొబైల్ కొందామని చూసినట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి కదా మనకు. ఎందుకంటే మన కెమెరా పరంగా వచ్చేసి చాలా బెస్ట్ ఉంటుంది ఇది. ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ మీరు ఒకవేళ మీ ప్యాషన్ అయితే ఈ మొబైల్ మాత్రం మీకు బెస్ట్ సూట్ అవుతుంది ఇది X100 ప్రో ప్లస్. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి ఇది కూడా మనకు టాప్ లెవెల్ ప్రాసెసర్ యూజ్ చేసినారు కదా మనకు. దీంట్లో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3. మనకి ఇంకా లాంచ్ కాలేదు ఇది. ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3 వచ్చేసి మనకు ప్రజెంట్ ఆండ్రాయిడ్లో టాప్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మనకి దీంట్లో కూడా లేటెస్ట్ అండ్ కొత్త ప్రాసెసర్ యూజ్ చేసినారు స్నాప్డ్రాగన్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే 5400 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మనకి సార్ బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నారు.
దాంతోపాటు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది గైస్. మనకు 100 వాట్స్ వస్తుంది. మన మొబైల్ అనేది చాలా స్పీడ్‌గానే ఛార్జ్ అవుతుంది ఇది. నెక్స్ట్ దీంట్లో IP68 వాటర్ ప్రూఫ్ కూడా వస్తుంది. మనకి ఈ మొబైల్ మీకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మీ మొబైల్ వాటర్‌లో పడినా కూడా ఏమైనా చినుకులు పడినా కూడా మీకు వాటర్ ద్వారా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు ఈ మొబైల్‌కి. ఇవే గైస్ మనకు ప్రెజెంట్ లీక్ అయిన ఫీచర్స్. మనకి ఈ మొబైల్ మనకి మెయిన్‌గా ఎందుకు తీసుకోవాలంటే డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ గైస్ మనకు. మెయిన్‌గా దీంట్లో వచ్చేసి కెమెరానే మనకు. దీంట్లో కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మనకు. మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు సోనీ సెన్సార్లు, ఇంకో 200 MP సామ్సంగ్ సెన్సార్ వస్తుంది. మొత్తం 4 కెమెరాలు కూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్‌షిప్ కెమెరాస్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంట్లో డిస్ప్లే గైస్ మనకు. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది ఇది. కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ కూడా మనకి లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. మీరు గేమింగ్ కానీ ఎలాంటి టాస్క్ అయినా కూడా మనకి ల్యాగ్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు దీంట్లోన. ఇవే గైస్ మీ మొబైల్ కొనడానికి 3 రీజన్స్. మనకి మెయిన్‌గా వచ్చేసి కెమెరానే ఇది. ఈ వివో ఎక్స్ సిరీస్ అంటేనే మెయిన్‌గా వచ్చేసి మనకు కెమెరానే గుర్తొచ్చేది. దీంట్లో మన కెమెరాకి సంబంధించిన ఫిల్టర్స్ కూడా ఫ్యూచర్‌లో తెలుస్తాయి మనకు. ఏమేమి ఫిల్టర్స్ యూజ్ చేసినారు, మనకి ఎఫెక్ట్స్ ఏమున్నాయి అనేది దీంట్లో తెలుస్తుంది మనకు లాంచ్ అయిన తర్వాత. ఇది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందంటే గైస్ మనకు ఈ డిసెంబర్ ఎండింగ్‌లో కానీ, జనవరిలో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకు. ఇది ఫస్ట్‌గా చైనాలో లాంచ్ అవుతుంది. దాని తర్వాత మన ఇండియాకి వస్తుంది గైస్ మనకు. మ్యాక్సిమం డిసెంబర్ కానీ, జనవరిలో కానీ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ దీనికి సంబంధించిన లాంచ్ డేట్ అయితే ఏం తెలియదు మనకు అఫీషియల్‌గా. చూద్దాం మనకి ఇది లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ ఎంత పెడతారని తెలుస్తుంది. మనకి ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ మాత్రం 90,000 నుంచి 1,00,000 పైన ఉంటుంది గైస్ మనకు. ఎందుకంటే ఈసారి మొత్తం మనకు టాప్ ఫీచర్స్ యూజ్ చేసినారు ఈ వివో X100 Pro Plusలో వచ్చేసి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.